ఫారిన్‌లో పెద్ద హోటలు. అందులోనూ ప్రపంచంలో వీఐపీలందరితో లింక్ ఉన్న పెద్ద మనిషి అనమాట. అతనికున్న ఒకే ఒక్క కూతురితో ధనుష్ గారికి పెళ్ళి. కానీ ఆ పెళ్ళి వదులుకొని మరీ పల్లెటూరుకి ఎందుకొచ్చారు? తాటాకులతో కట్టిన చిన్న ఇడ్లీ కొట్టు కోసం ఆయన ఎందుకంత పోరాటం చేశారు? కొట్టడానికి ఎవరైనా వస్తే తిరగబడి కొట్టకుండా ఎందుకని తన్నులు తిని చచ్చే వరకు వెళ్ళారు? మరి అంత లగ్జరీ లైఫ్‌ని, అంత గొప్పింటి అమ్మాయిని వదిలేసి ఆ పల్లెటూరులో ఉండే నిత్యమేనన్ గారిని ఎందుకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు? ఇదంతా కలిపి స్టోరీగా తీశారు. అదే ఇడ్లీ కొట్టు. ఇక మెయిన్ కాన్సెప్ట్ అలాగే రివ్యూ ఏంటి అంటే గనక, ధనుష్ గారు చిన్నప్పటి నుంచి కూడా ఒక పల్లెటూరులో పెరుగుతూ ఉంటారు. వాళ్ళ ఫాదర్ అనమాట ఇడ్లీ కొట్టును నడుపుతూ ఉంటారు. ఆ ఇడ్లీ కొట్టులో ఇడ్లీలు తినడానికి చుట్టుపక్కల ఉన్న పల్లెటూరుల నుంచే గాక వేరే జిల్లాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అయితే ధనుష్ గారు మాత్రం మనం ఎప్పుడు ఇలాగే ఉంటామా, ఇక ఎదగమా అని చెప్పి వాళ్ళ నాన్నగారిని అడిగి మొత్తానికి సిటీకి వెళ్దాం అన్నప్పటికీ కూడా నో అంటారనమాట. ఇలా కాదులే అని చెప్పి నేనే నా ఉద్యోగం ఎత్తుక్కుంటాను, నా చదువుకు తగ్గట్టుగా అని బయటికి వెళ్ళిపోతారు. అలాగే వాళ్ళ నాన్నగారు కూడా ఎక్కువగా ధనుష్తో మాట్లాడడానికి ఇష్టపడరు అప్పటి నుంచి. మరి ఆయన తిరిగి ఎందుకు వచ్చారు అనేదే మెయిన్ ట్విస్ట్ అనమాట. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే యాజ్ యూజువల్గా ధనుష్ గారు అయితే జీవించేశారని చెప్పొచ్చు. అలాగే మనకి ఈ మూవీ స్టార్టింగ్లోనే చెప్తారు ఏంటి అంటే, ధనుష్ గారు చిన్నతనంలో వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు చూసిన సంఘటనలు రియల్గా జరిగినవి అన్నీ కలిపి తీసాము అని. ఇంకా ఇందులో ధనుష్ గారి ఫాదర్గా అయితే మాత్రం పందెంకోడ్లో విశాల్ గారి ఫాదర్గా నటించారు కదా, ఆయనే నటించారనమాట. అలాగే అర్జున్ రెడ్డిలో ప్రీతి గారు ఉన్నారు కదా, ఆవిడైతే ఇందులో హీరోయిన్ అనమాట. ఓవరాల్గా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయని చెప్పొచ్చు. అలాగే ఇక సినిమాలో మనకు కొన్ని సీన్స్ అయితే లాగీగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ దానికి కూడా ఒక రీజన్ ఉంది అనేది చూపిస్తారు. కానీ కొంచెం చూడడానికి అయితే ఆ సీన్స్ లాగ్గా అనిపిస్తాయి. ఇక నిత్యమేనన్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది మూవీలో అని చెప్పొచ్చు. సముద్రకని గారు కానీ అందరూ ఎవరి రోల్కి వాళ్ళు న్యాయం చేశారు. ఓవరాల్గా అయితే మాత్రం ఇది ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ మూవీ. కాన్సెప్ట్ అయితే అలాగే తీసుకెళ్తారు, ఫ్యామిలీతో చూడొచ్చు. కాకపోతే కొంచెం స్లోగా వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఇది నా రివ్యూ మాత్రమే. మరి మూవీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.